ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం తదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యంస్తహస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహృదేవీం గృహిణీమాగమవిదో హరేః పత్నీ పద్మాం హరసహచరీం భద్రితనయాం తురీయకాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యా జన్మ జన్మని. 26 శ్లోకాలను సౌందర్యలహరి అనేటటువంటి అద్భుతమైన స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తూ కవర్ చేసుకున్నాం. ఈనాడు 27వ శ్లోకంలోనికి రాబోతుంది. 27వ శ్లోకం తాలూకా విశేషం ఏమిటంటే, ఇది సాధారణ శ్లోకాలు అంటే శ్లోకం కాదు. దీనిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప వక్రమైనటువంటి అర్థాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంచేత మనసు పెట్టి ముందు శ్లోకాన్ని చదువుకొని భావాన్ని తెలుసుకొని దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహిద్దాం. జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖం అఖిలమాత్మార్పణ దృశ్యా సపర్యా పర్యాయా తవ భవతు యత్ మే విలసితం యన్మే విలసితం. శ్లోకాన్ని చదివినప్పుడు నేను ఆపుతున్నప్పుడు చూసుకోండి. ఆ విధంగానే జపో జల్ప శిల్పం అని చదవకూడదు. జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖం అఖిలమాత్మార్పణ దృశ్యా సపర్యా పర్యాయా తవ భవతు యన్మే విలసితం. జపః జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాది ఆహుతి విధి ప్రణామః సంవేశః సుఖం అఖిలం ఆత్మార్పణ దృశ్యా సపర్యా పర్యాయా తవ భవతు యత్ మే విలసితం యన్మే విలసితం. అది పదచ్ఛేదం. జగజ్జనని ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటి? అదిగో ఆత్మార్పణ దృశ్య అన్నారు కదా. ఆ ఆత్మార్పణ దృశ్య అనేటటువంటిది చాలా ఎసెన్షియల్.
ఈ ఆత్మార్పణ దృశ్య అనేటటువంటిది లేకుండా ఉంటే ఈ పదములకు వక్రమైన అర్థమే వస్తుంది. ఆత్మార్పణ దృశ్య అంటే ఆత్మభావంలో, అంటే జీవుడు జీవాత్మ, ఈ శరీరము, ఈ మనిషి, నేను అనేటటువంటి ఈ ఉపాధి తాదాత్మ్యం ఏదైతే ఉందో అది జీరోకి వచ్చేసి నేనే పరబ్రహ్మము, పరబ్రహ్మమే నేను అనేటటువంటి దృష్టికోణం ఉన్నప్పుడే ఈ శ్లోకం అప్లై అవుతుంది. అంటే ఎవరికి? జ్ఞానులకు, విద్వత్ సంపన్నులకు, పండితులకు, ధీరులకు, మనం చెప్పుకుంటాం కదా జీవన్ముక్తులకు, అటువంటి వారి స్థితిని వర్ణిస్తున్నారు ఆయన. జీవన్ముక్త స్థితిని వర్ణిస్తున్నారు. ఆత్మా అర్పణ దృశ్య, ఆత్మ అర్పణ దృశ్య. ఇప్పుడు ఏమిటవుతుంది అమ్మా? జగజ్జనని మే జల్ప జప సకలం అపి శిల్పం ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి సంవేశ ప్రణామ అఖిల సుఖం యన్మే విలసితం తత్సర్వం తవ సపర్యాపర్యాయ భవతు. తవా నీ యొక్క సపర్యాపర్యాయ భవతు. సపర్యగానే పర్యవసిస్తుంది. పర్యవసించడం అంటే సపర్యగానే నిలిచి ఉండడం, సపర్యగా అనేటటువంటి సార్థకతను పొందడం, అదే పర్యవసానం. ఎలా పర్యవసానం చెందుతుంది? సపర్య పర్యాయ భవతు. నీ యొక్క సపర్య ఆరాధనగానే నిలిచి ఉంటుంది. ఇట్ కల్మినేట్స్ అంటాం కదా, పర్యాయ అన్నదానికి. సపర్య పర్యాయ. జగజ్జనని ఆత్మ అర్పణ దృశ్య అంటే ఆత్మ అర్పణ బుద్ధితో నా సర్వస్వమును పరమాత్మకు సమర్పించుకున్నాను, సమర్పించుచున్నాను. నేను పరమాత్మయే అయి ఉన్నాను, నేనంటూ వేరే లేను అనేటటువంటి భావన అంటే జీవన్ముక్త స్థితి. ధీర కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షు అమృతత్వమిచ్చన్ అన్నారు కదా. ఆ కశ్చిత్ ధీర ఆవృత చక్షు అంతర్ముఖులై ప్రత్యేగాత్మానం ఐక్షన్, ప్రత్యేగాత్మను దర్శించి అనుభవించి ఆత్మాత్మ ఆవృత చక్షు అమృతత్వమిచ్చన్ అంటే నేనంటూ భావం, ఈ ఉపాధి అనే భావము లేకుండా నేననగా అహమస్మి అనే భావము ఎప్పుడైతే స్థిరపడిందో, అహమస్మి అన్న అహం బ్రహ్మాస్మి అన్న ఒకటే కాబట్టి అటువంటి స్థితిలో నేను చేసే ప్రతి పని కూడా నీ యొక్క పర్యాయ సపర్యగానే పర్యవసిస్తుంది, సపర్యగానే కల్మినేట్ అవుతుంది, సపర్యగానే నిలిచి. ఏమిటి మనం చేస్తున్న పనులు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి జల్పహ నేను చేయు సల్లాపం. సల్లాపం అంటే సత్ లాపం, అంటే సత్ గురించి మాట్లాడుకునే నా మాటలన్నీ కూడా జపహ నీకు చేయు మంత్రమే, మంత్ర జపమే. ఏవో మనం స్టాక్ మార్కెట్ గురించి, లేకపోతే లౌకికంగానేమో పెళ్ళిలోకి వెళ్ళి పెళ్లిలో రకరకాల చీచీర బాగుంది, అలా వాళ్ళు ఎలా ఉన్నారు అనుకునేటటువంటి మాటలు కావు మంత్రాలు. మాటలు మంత్రం అవ్వాలంటే ప్రతి మాట సల్లాపమే అయి ఉండాలి. ఆ సత్సంబంధించినటువంటి మాటలే అయి ఉన్నప్పుడే అవి జపం అవుతాయి. శిల్పం అంటే నేను చేయు క్రియాకలాపం. ముందుదేమిటి? వాక్కుకు సంబంధించినటువంటి ఏ క్రియ అయినా నీ జపం. ఇది శిల్పం అంటే చేతులతోనూ కాళ్లతోనూ రకరకాల పనులు చేస్తాం కదా. ఈ పనులన్నీ కూడా సకలమపి సమస్తమైనవి కూడా ముద్రా విరచన, నీకు చేసేటటువంటి ఆరాధనలోని ముద్రలే. అంటే నీకు చేసే ఆరాధనయే. అంటే ఎలా ఉండాలి మనం చేసే పనులు?
భగవంతుని ఆరాధించేటప్పుడు ఏ విధముగా అంగ విన్యాసము, చేతులు కాళ్ళు ఉపయోగించుకుంటూ చేస్తాము, చేసే ప్రతి పని కూడా అలాగే ఉండాలి. మాట్లాడే ప్రతి మాట కూడా సల్లాపమే అయి ఉండాలి. ఆ భగవద్భక్తితో కూడినటువంటి భగవద్భావనతో నిండినటువంటి మాటలే అయి ఉండాలి అంటూ సూచించకనే సూచిస్తుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. అంతా నీకు నేను చేసే ఆరాధనలోని ముద్రలే. గతి, ఇదిగో పొరుగింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అయితే ఇక్కడి నుంచి బయలుదేరి కొడైకెనాల్ చూడడానికి టూరిజం వెళ్ళాం, లేకపోతే అబ్బాయిని స్కూల్లో దింపడానికి వెళ్ళాం. అవి కావు. ఎటువంటి గతులు? పరమాత్మకు సంబంధించినటువంటి గతులు, చేష్టలు, గమన చేష్టలు ఏ ఉంటాయో అవి నేను చేసే ప్రదక్షిణలు. ప్రాదక్షిణ క్రమం. క్షణ ఆది, నేను తిను భోజనాదులు, నేనేమి తింటున్నానో అవన్నీ కూడా ఆహుతి విధి. అంటే ఆ తినేది ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యచ్యతాం అన్నారు కదా. అటువంటి భోజనము ఏది తినేటప్పుడు కూడా పరమాత్మ సమర్పించనిదే, మనకు ఈయనిదే ఒక్క మెతిగన మన ప్లేట్లోకి వచ్చే అవకాశము లేదు. చేత ఎప్పుడు ఏది తినాలనుకున్నా క్రమబద్ధంగా, నియమానుసారంగా, రోజుకి 2 మార్లో 1 మార్లో మాత్రమే తింటూ ఉన్నారు కదా తిక్కన గారు. ఇరుప్రొద్దుకుడువక నెడ నెడ ఇడు ఇరుప్రొద్దుకుడుచుచు నెడ నెడగుడువక నుండు నా తండు సదోపవాసి. మాటి మాటికి మంచింగ్ చేయకుండా రోజుకి ఒకసారిలో 2 సార్లు ఒకసారి జాగ్రత్తగా భోజనం చేసేటటువంటి భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం అన్నట్టుగా ఎవరు తింటారో అదే నిజమైనటువంటి భోజనం. అది ఆహుతి విధి, నీకు సమర్పించుకునేటటువంటి హవిస్సు. ఎందుకు హవిస్సులు అయ్యాయి? ఇదిగో జఠరాగ్ని ఉన్నది. ఈ జఠరాగ్నిలో పరమాత్మ యొక్క సంకల్పం వలననే కదా ఈ సకల ప్రక్రియలు జరుగుతున్నాయి. ప్రాణము అపానము, పానం అంటే లోనికి తీసుకోవడం, గాలి పీల్చుకోవడం, ఆహారం తీసుకోవడం, అది సమానముగా విభజించి బడి శరీరం అంతా వ్యాపించి వ్యానంగా ఉండాలి. చేత అది ఆహుతే కదా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇక్కడ ఉన్నానయ్యా, వైశ్వానరుడను. చేత నువ్వు ఏది తిన్నా కూడా నాకు చేసేటటువంటి హోమమే ఈ తినే పదార్థం. హవిస్సు చేయబడే క్రియ హుతం, హోమము అవుతుంది. చూశారా? సంవేష, నిద్రపోతుంటాం. నిద్రపోయినప్పుడు వేళ్ళకి ఇలా పడుకుంటాం, సైడ్ తిరిగి పడుకుంటాం, బోర్లా పడుకుంటాం, కాళ్ళు చేతులు కదుపుతాం, అంగభంగాలు తెలియకుండానే. అవన్నీ కూడా నీకు చేసేటటువంటి ప్రణామ, సాష్టాంగ ప్రణామం. అఖిలం, సమస్తమైన సుఖం అంటే ఇంద్రియాల ద్వారా అనుభవించబడేటటువంటి ఏ విషయ భోగములైనా, సుఖము అంటే ఆ ఇంద్రియ భోగం అనే అర్థము. ఇంద్రియాల చూడండి, మంచివి చూస్తూ ఉంటాం, మంచి విషయాలను వింటూ ఉంటాం, మంచి విషయాలను ముట్టుకుంటూ ఉంటాం, మంచివి రుచికరమైనవి తినదగినవి తింటూ ఉంటాం. అటువంటి ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా నా యొక్క విలాసములు తవా నీకు సపర్యా ఆరాధనయే పర్యాయ పర్యవసించుగాక. నీ పరిచర్యలు అయి నీ ఆరాధనమే అగునుగాక. ఎప్పుడు? ఆత్మార్పణ దృశ్య, ఎప్పుడు నేను ఆత్మార్పణ దృష్టితో ఉంటానో అప్పుడే నేను జీవితాన్ని వెళ్ళపుచ్చడానికి ఏదో మాట్లాడినా, ఏవో చేతులతో కార్యక్రమములు చేసినా, కాళ్ళతో ఎక్కడికైనా నడిచినా, ఇంద్రియాలతో ఏదైనా అనుభవాలను పొందినా, ఇవన్నీ ఏమిటి? కర్మేంద్రియాల పనులు. ముందేంటన్నారు? జపహ అంటే అంటే వాక్కు జపము అన్నారు.
రెండోది ఏంటన్నారు? శిల్పం, చేతుల కదలికలు, ఇవ్వడాలు పుచ్చుకోవడాలు ఏవో చేస్తాం కదా, అవన్నీ కూడా అమ్మవారి ఆరాధన, లేక ఆ పరాశక్తి యొక్క, పరాభట్టారిక యొక్క ఆరాధన. మూడేంటన్నారు? గతి, పాదములు. నువ్వు తెలుసు కదా, వాక్, పాణి, పాద, ఉపస్థ, పాయు. ఈ ఉపస్థకు సంబంధించినదే తినడాలు ఇవన్నీ పాయువు. పాయువు అనేసరికల్లా ఇగో ఈ జ్ఞానేంద్రియ, ఇది జననేంద్రియాలు, వాటి యొక్క సుఖాలు, ఆ సుఖములన్నీ కూడా ఇంద్రియ సుఖాలు. ఇవి కూడా పర్యాయ అంటే నా కర్మేంద్రియ కార్యకలాపములు, నా జ్ఞానేంద్రియ కార్యకలాపం అన్నీ కూడా నీ యొక్క ఆరాధనయే. ఎందుకు? నేనంటూ వేరే లేను కనుక. ఆత్మార్పణ దృశ. చూడండి ఎంత అందంగా చెప్పారు. తల్లి జగజ్జనని ఆత్మసమర్పణ బుద్ధితో నేనంటూ వేరే లేననే ఎరుకతో నే పలుకు మంచి మాటలని నీ మంత్ర జపమే. నా క్రియాకలాపములు, కరచరణాదుల యొక్క అంగరంగ విన్యాసాలు, నీ ఆరాధనా ముద్రలు, నా గమన చేష్టలు, నీకు నేను చేయు ప్రదక్షిణ విధి, నేను స్వీకరించు భోజనాదులు, నీకు సమర్పించు మంత్రపూతమైనటువంటి హవిస్సులు, నేను నిద్రించినప్పుడు, సాగిలబడినప్పుడు నా దేహములో జరిగే మార్పులన్నీ కూడా నీకు చేసే సాష్టాంగ ప్రణామాలు, నేను ఉపయోగించే సమస్త ఇంద్రియ సుఖకరమైన వస్తువులన్నీ, నా విలాసములన్నీ కూడా నీకు చేయు నిరంతర పరిచర్యలుగాను అయి అన్నీయు నీ ఆరాధనమే అగుగాక అంటూ బోధించారు. నా సల్లాపము నీదు మంత్రమగుగా, నా సల్లాపము నీదు మంత్రమగుగా, నా కృత్యముల్ పూజయౌ. నా సల్లాపము నీదు మంత్రమగుగా, నా కృత్యముల్ పూజయౌ. నా సంచారము నీ ప్రదక్షిణమగున్, నా నమ్రతల్ మ్రొక్కులౌ. నా శారీరక పోషణం మగును నీ నామర్థ హోమంబుగా, నా సంసేవలు నీకు పూజలగుగా, ఆత్మనర్పింపగా, నాయాత్మనర్పింపగా. ఈ జపము అన్నారనుకోండి, జపము 3 రకములుగా ఉంటుందని మనకు తెలుసును. దాన్ని ఒక సంక్షేపమైనటువంటి ఒక శ్లోకంలో మనకు రమణుల వారు అందించారు. ఉత్తమస్తవా ఉచ్చమందత చిత్తజం జపం ధ్యానముత్తమం, చిత్తజం జప ధ్యానముత్తమం. ఉత్తమస్తవాద్, ఉత్తమమైనటువంటి స్తవము అంటే జపం. ఉచ్చ, గట్టిగా, బయట వాచికం. మందత, ఉపాంశువు. చిత్తజం అంటే మానసికం. ఉపాంశువు అంటే కొండనాలుగు. అటువంటి జపాన్ని ఉపాంశు జపము అంటారు. అంటే మనసులో అలా ఊహించడమే ఆ జపమంత్రాన్ని కాకుండా, కొండనాలిక యందు విని వినబడకుండా గొంతులో అనుకోవడాన్ని ఉపాంశు జపము అంటారు. వాచిక జపము అంటే పైకి వినబడేటట్టు కొద్దిగా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓ ఓ, ఇది వాచికం. అలా కాకుండా ఆ ఓం అనేది అంటే పెదాలు కదలకుండా, పైకి శబ్దం రాకుండా, ఉపాంశు దగ్గర చేయడం. ఇంకా అక్కడ కూడా ఏ విధమైన మాట సంబంధం లేకుండా మనసులో ధ్యానించుకోవడం మానసికం. వీటిలో మానసిక జపము ఉత్తమ స్తవం. ఉచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తం. విచ్ ఈస్ ద హైయెస్ట్? హైయెస్ట్ ఇస్ ద మానసిక జపం. రెండవది ఉపాంశు, మూడవది వాచి. ఇక్కడ జపము అనడంలో 3 రకాల జపాలు కూడా చెప్తున్నారు. జల్పహ అంటున్నారు కదా, అంటే మాట్లాడే మాటలు అంటున్నారు కదా. చిత్త వాచికము కూడా ఇన్క్లూడెడ్. దేవి ఆరాధనలో ముద్రలు 10 విధమైన ముద్రలు ఉంటాయి.
ఎందుకు ముద్రల గురించి తెలుసుకోవాల్సి వచ్చింది? శిల్పం సకలమపి ముద్రా విరచన. నీకు చేసే సకల ముద్రలు ఏమిటండి? ఈ దశ ముద్రలు: సంక్షోభ, ద్రావణ, ఆకర్షణ, శ్య, ఉన్మాద, మహాంకుశ, కేచరి, బీజ, యోని, త్రిఖండ అనేటటువంటి రకరకములైనటువంటి అంగ విన్యాసాలు, హస్త విన్యాసాలు ముద్రలుగా చెప్తారు. ఇవి ఏవి చేయలేకపోయినటువంటి ఇది ఒక్కటి ఈ రెండు బొటన వేళ్ళు తగిలించి గుండెకి ఆనించి ఈయన మిగతా 4 వేళ్ళు అంటే మొత్తం 5+5 వేళ్ళు ఇలా ఉంచుకుని దగ్గరగా పెట్టుకుని శిరస్సుని కొంచెం వంచి మన మనసులోను లేకపోతే వాచికంగా నమః అంటూ సమర్పించడం నమస్కార ముద్ర. ఈ నమస్కారము కూడా అమ్మ ముద్రై. శిల్పం సకలమపి ముద్రా విరచన. సమయాచారమతం, అమ్మవారిని అర్చించడానికి మనకి సమయమతము, కౌల మతం రెండు ఉన్నాయి కదా. ఈ సమయమతము సహమయా సమయ అనేటటువంటి మతంలో ఈ ఉపాసన చేసి ధ్యానం చేసి ఆత్మార్పణ దృశ్య అనే దాన్ని సాధించే వాళ్ళను శివయోగి అంటారు. శివయోగి అంటారు. ఆయన అటువంటి సమయమతము అనుసరించేటటువంటి వాడకు ఈ విధమైనటువంటి శ్లోకం చక్కగా వర్తిస్తుంది, లేక జీవన్ముక్తి పొందినటువంటి జ్ఞానులకు, ధీరులకు. మన గురువు గారైనటువంటి శంకర భగవత్పాదులు సమయమత అనుయాయులు. అందువలన ఆయన సమయ మతానికి సంబంధించినట్టుగా ఆ సమయ మతంలో ఇక్కడ ఉపాసించేటటువంటి దేవత పరతత్వం పేరు సాదాఖ్య కళ. ఈ సాదాఖ్య అనేటటువంటి కళ అన్ని సపర్యలతో ఉపాసించి ధ్యానిస్తారు. ఆ సపర్యలు ఏమిటి? జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాజాహుతి విధి ప్రణామ సంవేశ సుఖం ఆత్మార్పణ దృశ సపర్యా పర్యాయా భవతు యన్మే విలసితం. ఎక్కడ ఊహిస్తారు దీన్ని? సహస్రదళ కమలమునందు. అంటే ఈ పురుగు మధ్యం అనేటటువంటి ఈ స్థితిని దాటి ఇంకా హయ్యర్ ప్లేన్లో, బాహ్యంలో కాకుండా ఈ ఆత్మార్పణ దృశ్య చేయడాన్ని ఇక్కడ వర్ణిస్తుంది. ముఖ్యమైనటువంటి బోధన ఆత్మార్పణ. ఈ శ్లోకంలోని లక్ష్యార్థమే ఆత్మార్పణ. భావ ఉపనిషత్తు లేక భావోపనిషత్తు లేక భావనోపనిషత్తు లేక శ్రీచక్రోపనిషత్తు అని కూడా అంటారు. ఇది అథర్వవేదీయ అంతర్గతమైనటువంటి ఉపనిషత్తు. దాంట్లో ఏం చెప్పబడుతుందంటే, ఈ విధముగా జీవన్ముక్త స్థితిని పొందినటువంటి వారి శరీర కార్యకలాపముల మొత్తాన్ని వర్ణించి అవన్నీ ఆ పరమాత్మకు సమర్పించినట్లుగా భావిస్తూ వర్ణించబడుతుంది. ఈ శ్రీచక్ర విలసనము అనేటటువంటి ఒక కారిక ఉన్నది. దేనికి? భావనోపనిషత్తు. ఆ శ్రీచక్ర విలసనంలో ఉండే వ్యాఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని ఈ మన గురువు గారు శంకరులు ఈ భావనోపనిషత్తును చెప్పి ఉన్నారు. ఏమిటండి అక్కడ ఉన్నటువంటి విశేషాంశాలు? ఒకసారి చూద్దాం. ఈ శ్లోకం అంతా కూడా చదువుకునేటటువంటి వారి, అంటే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని శ్రవణ మరణాన్ని తెచ్చి అసలు చేసేవారి యొక్క సంస్కారాన్ని బట్టి, అది వారి యొక్క దృష్టికోణాన్ని బట్టి చక్కగా తాత్పర్యం మారిపోతుంది. శంకరాచార్యులు వారు ఏ ఉద్దేశంతో వ్రాశారో, ఏ దృష్టికోణంలో అయితే వ్రాశారో ఆ శ్లోకంలో ఉండేటటువంటి విషయాలను ఆ దృష్టికోణంలోనే మనము చూడాలి. అటువంటి దృష్టిని మనం కలిగి ఉన్నట్లయితే మనకు తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు అవగాహన కానీ కలిగే అవకాశం ఉండదు. వక్ర భావనలు చేయడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అటువంటి భావన లేదనుకోండి, జపో జల్పహ అన్నారు.
నేను ఏది మాట్లాడితే అది నీ తాలూకా జపము అని ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడి ఇవన్నీ భగవంతుని జపాలన్నారండి శంకరాచార్యులు వారు అని అనడానికి వీలుంటుందా? తప్పుడు మాటలు మాట్లాడి చాడీలు చెప్పి ఇంకొకరిని నిందించి కామక్రోధాలతో ప్రవర్తిస్తూ మనం చేసేటటువంటి మాటలు ఎప్పటికీ పరమాత్మార్చన కావు కదా. అంచేత ఏంటంటే ఆత్మార్పణ దృశ్యాన్ని, అలాగే నడత, మనం నడిచేటటువంటి వక్రమైన నడకలన్నీ కూడా ఈశ్వరుని తాలూకా పూజ లేక ఈశ్వరి పూజ అని చెప్పడానికి వీర్లేదు. అలా అనుకొని ఎవరు తప్పుడు పనులు చేయకూడదు. అన్ని అమ్మవారే చేయిస్తుందండి, అన్ని ఈశ్వరుడే చేయిస్తున్నాడండి, అన్ని ఈశ్వర సంకల్పమేనండి, పరబ్రహ్మ సంకల్పం లేదే ఏది ఉండదు. నేను ఏదైనా మాట్లాడినా కూడా ఈశ్వరుడే మాట్లాడాడు అని తప్పించుకోవడానికి తప్పుడు పనులు చేయకూడదు. ఆచార్యుల వారు చెప్పినటువంటి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవాలి. దుష్ట కార్యాలకు దురభ్యాసాలకు లోనవమని, అవే దేవుని పూజ అని చెప్పడానికి, అవి దేవుని పైన నెట్టివేయడానికి ఆస్కారం ఇవ్వకుండా ఆలోచించుకోవాలి అంటూ చెప్తుంది. ఇలాంటి వక్రభాష్యాలు వస్తాయేమో అనేటటువంటి దీని కొద్దే ఈ భావనోపనిషత్తును ప్రాతిపదికగా పెట్టుకొని భగవత్పాదులు ఈ శ్లోకాలను అందించారు అనే విషయాన్ని పెద్దలు చెప్తున్నారు. లక్ష్మీధర పండితుల వారు దీనికి సంస్కృత వ్యాఖ్య రాశారు అని మనం తెలుసుకున్నాం. ఆయన అభిప్రాయంలో ఇదే రాశారు. అయితే ఆయన వ్యాఖ్యానం అంతా వ్రాయలేదు. ఏమీ ఇక్కడ ఉన్నది అనేది ఈ విధంగా చూసుకున్నప్పుడు జీవన్ముక్తులు తప్ప సామాన్యమైన మానవుల విషయం కాదు అంటూ ఆయన చెప్పారు. జపో జల్ప, నాకు ఈ మానవ జన్మను ప్రసాదించినటువంటిది నీ దయ వలననే వచ్చిందమ్మా. నేనేదో కొంచెం మాట్లాడగలుగుతున్న అవకాశం వచ్చింది, ఏదో 4 మంచి విషయాలు నలుగురితో చర్చించే అవకాశం నాకు వచ్చింది అంటే నీ కొరణయే, ఇది నీ స్తోత్రమే, నీ జపమే గాని నాకు వేరే స్తోత్రాలు జపాలు నాకు రావమ్మా అని చెప్పుకో. ఎవరితో ఎప్పుడు ఏ మాటలు మాట్లాడినా త్రికరణ శుద్ధిగా ఆ ఎదుటి వ్యక్తి పరమాత్మయే అని దర్శించి ఆ మాటలను నీకు చేసేటటువంటి స్తోత్రంగా మంత్రజపంగా చేసి నేను నా వాక్శుద్ధిని కలిగి ఉండి నాకు మాట ఇచ్చినందుకు సార్థకతను పొందుతాను అంటూ చెప్తున్నారని అర్థం. ముద్రావిరతన బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కొన్ని పనులు చేయాలి కదా. వ్యవహారం నడవాలి అంటే పనులు చేయాలి. అటువంటి పనులు చేసినవన్నిటినీ కూడా ఒక ప్రణాళికగా భావించి ఆ పరమాత్మ సంబంధమైనటువంటి పనులే అనే ఉద్దేశంతో చక్కబెట్టుకుంటున్నాను. నీ కొరకై చేసేటటువంటి ముద్రలు, ఇప్పుడు చెప్పిన దశవిధ ముద్రలు నాకు తెలియవు. నాకు తెలిసిన ఏకైక ముద్ర ఇదియే. ఇది మనస్సునందు ఇడుకొని ఈ భావంతోనే నా చేతులతో ఏ పని చేసినా నేను నీకే అర్పిస్తున్నాను అని చెప్పాలి. గతి ప్రాదక్షిణ్య క్రమణం అన్నారు. నా ద్వారా జరగవలసినటువంటి పనులను నిర్వహించడానికి ఎంతో మందిని కలువవలసి ఉంటుంది, వాళ్ళతో కలిసి మాట్లాడవలసి ఉంటుంది, చాలా చోట్లకు వెళ్ళవలసి ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మభావంలో ఆత్మార్పణ దృశ్య నీవే నేననే భావనతో నీకే నా నడకలను సమర్పించుకుంటూ ప్రదక్షిణంగా భావించుకుంటున్నాను. ఓ తల్లి, ఓ పరమాత్మ. తల్లి అన్నా ఈశ్వరి అన్నా ఈశ్వరుడు అన్నా పరమాత్మ అన్న ఒక్కటే, ఇన్ని లేవు. బ్రతుకుటకై ఈ బ్రతుకు వెళ్ళపుచ్చడానికి జఠరాగ్నిలో ఏదో ఒకటి వేయవలసి వస్తుంది. అటువంటి వేసేటటువంటి సమయంలో ఒక్కసారి పరమాత్మ భావంతో ఇక్కడ తినేటటువంటి ఏ వస్తువు కూడా నా శ్రోత కల్పితమైనది కాదు, ఇదంతయు ఈశ్వరానుగ్రహము వలననే నాకు లభించినది అంటూ ఒక్కసారి ఆ పరమాత్మను ధ్యానించుకుని ముద్ద నోట్లో పెట్టుకోవడం, ఆహారం ఆరోగ్యమును పొందుపరుచుకోవడానికి పాదుకలు చక్కగా ఉంచుకోవడానికి కావలసినంత వరకే, మితంగా కావలసినటువంటి ఆహారాన్ని ఏ విధంగా గీతలో చెప్పారో అలా తీసుకుంటూ ఆకలి దప్పిక ఇలా పానీయాలు ఆహారాలు స్వీకరిస్తున్నప్పుడు అవన్నీ జఠరాగ్ని లేక పరమాత్మ లోపలున్న అహం వైశ్వ నరోభూత్వ అనే పరమాత్మకు హవిస్సుగా సమర్పిస్తున్నాను. ఏ విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో కూడా మనము నేర్చుకొని ఉన్నాం. నేను విశ్రమించేటప్పుడు నా దేహాదులలో రకరకములైనటువంటి కదలికలు కలుగుతాయి. ఆ కదలికలన్నీ నీకు చేసే సాష్టాంగ దండ ప్రణామములే తల్లి చెప్పుకోవాలి.
సుఖం అఖిలం ఆత్మార్పణ దృశ్య. నేను ఇంద్రియాలతో ఏ ఏ సుఖాలను అనుభవిస్తున్నానో అది నా భోగము కొరకు కాదు. వీలైనంత వరకు ఇంద్రియ సుఖముల నుంచి దూరముగా ఉంటాను. ఏదైనా జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి ఒక దిండు తల కింద పెట్టుకుని పడుకోవడము, ఒక తీయని ఫలాన్ని భుజించడము, ఇటువంటి సుఖకరమైన ఇంద్రియ విషయాలు నాకు సోకినప్పుడు కూడా ఇవన్నీ నీ యొక్క సపర్యలుగా పర్యవసించాలని నేను భావిస్తూ ఆత్మార్పణ దృశా నేను ఉన్నాను అంటూ చక్కగా అయిన నా ప్రవర్తనకు సంబంధించిన సకల కార్యకలాపాలు నీ యొక్క ఆరాధనయే అయినట్లుగా నన్ను అనుగ్రహించుము అంటూ ఆ పరబ్రహ్మాన్ని, ఆ పరాభట్టారికని మనం కోరుకుంటున్నాం. ఏ విషయాన్ని భగవద్గీతలో యత్కరోషి యదస్నాసి అనేటటువంటి శ్లోకంలో కూడా చూసుకుంటాం. ఆ శ్లోకం కూడా తెలుసుకుందాం ఒకసారి. పైన తెలిపిన విధంగా కాకుండా నా ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడుతూ, నేను చేసే పనులు అటమైనటువంటి పనులు చేస్తూ, ఇటు అటు ఇష్టం వచ్చినట్లు పనికి మాలిన తిరుగుడంతా తిరుగుతూ, నేను పానీయాలను ద్రవ్యాలను సేవిస్తూ, రకరకముల తినకూడని పదార్థాలను అన్ని తింటూ, తినే పదార్థాలను కూడా అమితంగా పూజిస్తూ, ఇవన్నీ అమ్మవారి నిమిత్తమే, అమ్మవారి కొరకే ఇవన్నీ చెప్పారు శంకర భగవత్పాదులు. జపో జల్పశిల్పం అన్నారు, సకలమపి ముద్ర విరచన అన్నారు. చేత ఇవన్నీ అమ్మవారికే ఇస్తున్నాను ఇది తప్పుడు భావనలో ఉండరాదు. కాబట్టి వచ్చేటటువంటి ఫలము ఆ పరమాత్మ భావము రావాలి అంటే ఒక్కొక్క ఇంద్రియంతో మనస్సుతో చేసే సకల విషయములు పరమాత్మ యందే సమర్పించేటట్లుగా ఉండేవై యోగ్యత కలిగినవై ఉండాలి అంటూ గట్టిగా బోధిస్తుంది. ఇంతకన్నా ఎవరు చెప్తారండి? పోతన గారు చెప్పినంత సులభంగా ఈ విషయాన్ని ఎవరు చెప్పరు. చేతులున్నాయి, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలడి మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ప్రతి ఇంద్రియాన్ని పరమాత్మ భావంతోనే చేయండి. ఒక సాకార దేవతగా ఉపాసించిన, దేవిగా ఉపాసించిన, నిరాకార తత్వంగా అర్థం చేసుకుని ఆత్మార్పణ దృశ్య ఉన్న ఒక్కటే. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మ భస్త్రిగాక. ఒకవేళ అలా చేయకపోతే అవి ఎంత దుర్దశని పొంది ఉన్నాయో ఇంకొక పద్యంలో రాశారు. ఒకటి అన్వయము, ఇంకొకటి వ్యతిరేకము. అన్వయ వ్యతిరేకాలతో ఆ బోధించినటువంటి ఆ రెండు పద్యాలే ఈ జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అనే దానిని అద్దం పడుతున్నాయి. దైనందిన కార్యక్రమం అంతా ఈ పరమాత్మ పూజగా గావించేది వారికి సద్వినియోగపడనటువంటి సమయము, సద్వినియోగపడనటువంటి కాలము, సద్వినియోగపడనటువంటి ప్రవృత్తి ఉండదు. కనుక సకల ప్రవృత్తులు పరమాత్మయందే సమర్పిస్తూ జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన, గతి ప్రాదక్షిణ్య క్రమణం అశనాద్యాహుతి విధి. చక్కగా మనము భావన చేసుకుంటూ మన జీవితాన్ని గడపాలి. అంతేకాని దురభ్యాసాలతో అన్ని రకములైన దుష్కార్యాలను చేస్తూ రకరకములైన రాగద్వేషాలకు లోనై మన ఇంద్రియాలను ఈ ఇంద్రియ సుఖాల కోసం వాడుకుంటూ ఇవన్నీ అమ్మవారే చేయిస్తోంది, అమ్మవారి కోసమే చేసినటువంటి పూజలు అంటూ వక్రభాష్యాలు చెప్పుకోవడము ఆత్మవంచనయే అవుతుంది, కానీ ఆత్మ సమర్పణ కానే కాదు. అటువంటి వారికి ఎన్నటికీ ఆత్మ ఉద్ధరణ కాదు అంటూ గ్రహించాలి. చెప్పుకుందాం కావుంది దీంట్లో. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లక్ష్యార్థం. షోడశ మహాషోడశ అనే న్యాసాలు ఉంటాయి.
న్యాసము అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాసనా విధానం. ఆ ఉపాసనా విధానంలో షోడశన్యాసము, మహాషోడశన్యాసము అంటూ చెప్పబడ్డాయి. ఈ మహాషోడశన్యాస కర్త ఎవరైతే ఉంటారో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆత్మార్పణ దృశ అనేటటువంటి దాంట్లో ఉన్నవారు. దక్షిణామూర్తి సంహిత అనే గ్రంథంలో ఈ షోడశ న్యాసాల గురించి వర్ణించబడింది. మహాషోడశ న్యాసం గురించి ఏం రాశారు? మహాషోడశ న్యాసకర్త ఎవరైతే మహాషోడశ న్యాసాన్ని దినము దైనందిన కార్యక్రమాలలో భాగంగా చేసే ప్రతి పనిని ఆత్మార్పణ దృశతో చేస్తారు, వాళ్ళు భవతి, శుద్ధో భవతి సర్వదా. ఆయన నిత్య శుద్ధుడు, నిత్యముక్తుడు. జపో మన మా గురుగారు ఏమన్నారు? ఎగ్జాక్ట్ గా అదే అక్కడ ఉన్నది. జప జల్ప. మాట్లాడే ప్రతి మాట కూడా జపమే అవుతుంది. భవేత్, జపో జల్పో భవేత్. తంద్రత అంటే నిద్ర అని అర్థం, సోమరితనం, నిద్ర. ఆ తంద్రత సమాధిభిర్ అభిధీయతే. ప్రణామ సంవేశ అన్నారు కదా. తంద్రత సమాధిభిర్ అభిధీయతే. త్వచాయత్ క్రియతే కర్మ. త్వచ అంటే ఈ శరీరంతో, త్వక్కు అంటే ఈ శరీరం, చర్మంతో. ఏ కర్మైనా చర్మంతోనే కదా చేస్తాము కర్మలన్నీ కూడా. త్వచాయత్ క్రియతే తత్ ముద్రారచనం భవేత్. సకలం శిల్పం సకలమపి ముద్రా విరచన. తత్ధ్యానం భవేదిచ్ఛా జాయతే ఎత్ర మత్ప్రియే అంటూ ఈశ్వరుడు గారు మత్ప్రియే అని అమ్మవారికి బోధిస్తున్నారు. ఎక్కడైతే ఆయన ధ్యానం చేస్తాడో భవేత్ ఇచ్ఛ, ఆయన తాలూకా మనస్సులోనున్నటువంటి సంకల్పములన్నీ కూడా ధ్యానం భవేత్, ధ్యానమే అవుతాయి. ఈశ్వరుడు గారు దక్షిణామూర్తి సంహితలో పార్వతికి ఉపదేశిస్తున్నట్టుగా చెప్పబడింది. ఇంకా ఏమున్నది? ఇంతేనా? ప్రదక్షిణ్యం భవేత్ తద్యత్ర యత్ర హి గచ్చతి. అటువంటి మహాపురుషుడు, జ్ఞాని, ముక్త పురుషుడు, ధీరుడు, ఆత్మార్పణ దృశ చేసిన ఆయన ఎత్ర ఎత్ర హి గచ్చతి, ఎక్కడెక్కడికి వెళతాడో తత్తత్ అదంతా ప్రదక్షిణ భవేత్. గతి ప్రాదక్షిణ్యక్రమణం. ఎత్ర ఎత్ర ఆసనే తిష్టేత్, ఎక్కడెక్కడ ఏ ఆసనాలలో కూర్చుంటాడో విశ్రమిస్తాడో తత్వదేవ నమస్క్రియ, అదే నీకు చేయబడినటువంటి నమస్కారము. ఏదేది ఉచ్చార్యతే వాచ, ఏదేది వాక్కుతో మాట్లాడతాడో తత్ స్తోత్ర పఠనం భవేత్, అది నీ యొక్క స్తోత్రమే అవుతుంది. యదా యదా ఎప్పుడెప్పుడైతే భవత్ స్వప్నస్థ తదనుస్మరణం భవేత్. యదా యదా భవత్ స్వప్న, ఎప్పుడెప్పుడు నిద్రిస్తాడో అదంతా కూడా తత్ అనుస్మరణం భవేత్, నిన్ను ధ్యానించడమే అవుతుంది. తస్మాత్ with these reasons, because of all these various things are submitted to you, మహాశుద్ధో భవేత్, శుద్ధులందరికీ మహాశుద్ధుడైపోతాడు. ఎప్పుడు? సర్వత్ర సర్వదా మహాశుద్ధో భవేత్. ఎవరు? మహాషోడశ న్యాసకర్త. శుద్ధో భవతి సర్వదా మహాషోడశకర్త భవేత్ సర్వదా సర్వత్ర మహాశుద్ధ. బాగుందా? గురువుగారు ఏం మాటలు వాడారు! ఎగ్జాక్ట్ గా దక్షిణామూర్తి సంహితలో కూడా అదే ప్రతిఫలిస్తుంది. చెప్పో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి. ప్రణామ సంవేశ సుఖం అఖిలం ఆత్మార్పణ దృశ సపర్యాపర్యయ భవతు యన్మే విలసితం. ఇక్కడ మే అనేటటువంటి జీవుడు మరి లేడుగా, ఇక్కడ జీవభావం పోయింది. శివానంద లహరిలో 7వ శ్లోకం భగవత్పాదులు అంటున్నారు, మనస్తే పాదబ్జే నివసతు వచ స్తోత్ర పండితౌ. మనః మనసు, తే పాదాబ్జే నివసితు, నీ పాదముల యందే నా మనస్సు ఉండాలి. ఏ సంకల్పం చేసినా ఈశ్వరుని పాదాలను దృష్టిలో
అనుకునే సంకల్పం చేస్తుంది. వచ మాటలు స్తోత్ర ఫణితౌ. ఫణి అంటే కావ్యం, స్తోత్ర కావ్యాలు కావాలి. ఏమిటి నా మాటలు? ఏ చెప్పో జల్ప. మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ. కరౌశ్చాభ్యర్చాయాం. కరౌ రెండు చేతులతో, అభ్యర్చాయాం ఏం చేసినా సరే నీ అర్చనయే. శృతిరపి కథా కర్ణనవితౌ. ఏదైనా విన్నాననుకోండి, కథ నీ యొక్క ఆ సత్కథలనే ఆ కర్ణనవితౌ. తవ ధ్యానే బుద్ధి. నీ ధ్యానమే నా బుద్ధి. బుద్ధిలో నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా అది నీ ధ్యానంగానే భావిస్తుంది. నయనయుగళం మూర్తి విభవే. నా కనులు ప్రపంచాన్ని చూడడం లేదు, ప్రపంచంలో ఏది చూసినా సరే నీ యొక్క మూర్తి వైభవాన్ని చూస్తున్నాయి. సర్వం కల్విదం నయనయుగళం మూర్తి విభవే. పరగ్రంథానికైర్వా. వేరే నాకు గ్రంథాలు ఎందుకయ్యా? నాకు ఏ గ్రంథాలు చదవనక్కరలేదు, ఏ శాస్త్ర పఠనము ఉపదేశములు బోధనలు అక్కరలేదు. పరమశివ జానే పరం అతః. ఇదే అన్నిటినీ మించినటువంటిది కదా అంటూ అత్యంత అనన్య భక్తిని ఈ శ్లోకంలో పూర్తిగా నింపివేశారు. మరొక్కసారి చదువుతాను చూడండి ఈ శ్లోకాన్ని. మనస్తే పాదబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ. కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణనవితౌ. తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే. పరగ్రంథాన్కైర్వా. పరగ్రంథాన్కైర్వా పరమశివ జానే పరమతః. ఇంకొక శ్లోకంలో కూడా శివానంద లహరి. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. అఖిలం ప్రపంచం తవ క్రీడార్థం సృజసి. నీ యొక్క ఆట కోసం పుట్టించుకున్నావు. ఈశ్వర సంకల్పమే. నేను ఇక్కడ మాట్లాడుతున్నానన్నా, మీరు వింటున్నారన్నా, ఈ అధ్యయన భారతిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నా అన్ని ఆ ఈశ్వరుని యొక్క సంకల్పమే. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా. అంతే నీ యొక్క క్రీడామృగా జనా. జనము ఈ ప్రాణులందరూ కూడా నీ తాలూకా చదరంగపు ఆటలో పావు. క్రీడామృగస్తే జన. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగస్తే జన. యత్కర్మాచరితం మయా. వాట్ ఎవర్ ఐ డు. యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యైవ తత్. ఇదంతా నీ ప్రీతి కోసం చేస్తున్నదే. యత్కర్మ ఆచరితం అయ్యా. కర్మ దేంతో చేస్తాం? సకల కర్మేంద్రియాలతో చేస్తాం. కర్మేంద్రియాలతో ఏం చేస్తాం? ఇదిగో ఈ మాటతో మాట్లాడతాం, చేతులతో పుచ్చుకోవడాలు ఇవ్వడాలు పనులు చేస్తాం, కాళ్ళతో వేరే చోట్లకి వెళతాం, విసర్జనేంద్రియం జననేంద్రియాలతో రకరకములైన క్రియలు చేస్తాం. ఆ క్రియలన్నీ కూడా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యైవ తత్. శంభో. ఓ స్వస్య కుతూహలస్య కరణం మధ్యష్టితం నిశ్చితం. అయ్యా మహానుభావ, మధ్యష్టితం కరణం మధ్యష్టితం నిశ్చితం. నిశ్చయంగా నేను చేసే ప్రతిదీ కూడా స్వస్య కుతూహలస్య. నీ యొక్క కుతూహలానికే, నీ ఎంజాయ్మెంట్కే. ఎప్పుడు ఇటువంటి స్థితి సమర్పించబడుతుంది? ఆత్మార్పణ దృశ్య. ఎప్పుడైతే ఆత్మార్పణ దృష్టి ఉంటుందో ఆ జ్ఞాని నడుస్తున్నట్టు, తింటున్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఉంటున్నట్టు, పనులు చేస్తున్నట్టు, ప్రవృత్తిలో ఉన్నట్టు కనపడి నాకు అవన్నీ ఆ పరమాత్మ క్రియలుగానే భావిస్తాయి.
క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే. తస్మాత్ ఈ పై కారణాల వలన, దేర్ఫోర్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా, నా యొక్క శ్రేయస్సు యోగక్షేమం వహామ్య. అనన్యా చింతయంతే మాం ఏ జనా పర్యుపాసతే, నాట్ ఉపాసతే, పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం, ఎవరైతే నిత్యము ఆత్మార్పణ దృష్టితో ఆత్మయందే అభియుక్తులై ఉంటారు, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తస్మాన్ మామకరక్షణం పశుపతే. ఏమిటి నన్ను రక్షించడం అంటేను? నాకు ఎక్కువ సంపదలు ఇవ్వడము, ఎక్కువ ఆరోగ్యం ఇవ్వడము, బంధుమిత్రులు పిల్ల పాపలతో ఉండడము, లేకపోతే మంచి పొజిషను, లేకపోతే గౌరవం ఇవ్వడం, అదా రక్షణ? రక్షణ ఏమిటి? నన్ను నీలో చేర్చుకోవడం. నన్ను నీలో చేర్చుకో, నేననే భావం లేకుండా చేయవయ్యా. తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమే త్వయా. మరోసారి చదువుతాను. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. మానస పూజ అనేది శివ మానస పూజ అని రాశారు భగవత్పాదులు. అందులో కూడా ఈ పూజ మానస పూజయే తప్ప బాహ్య పూజలకు ఇంపార్టెన్స్ లేదు అంటూ చెప్తారు. ఎందుకు? సమయమత అనుయాయులు కనుక సమయమతంలో బాహ్య పూజ ఉండదు. అంతరమైనటువంటి ఆత్మార్పణ భావమే ఉంటుంది. ఆత్మాత్వం, ప్రత్యేగాత్మ ఎవరయ్యా బాబు? నువ్వేనయ్యా. గిరిజామతి, అదిగో మాయా శక్తి స్వరూపిణి నా బుద్ధి. సహచరా ప్రాణ, నీతో ఉన్నటువంటి సకల దేవతలు నా ప్రాణములు. శరీరం గృహం, శరీరం తద్గృహం, ఈ శరీరము నీ ఇల్లయ్యా. కోవెల, ఇల్లు కూడా కాదు. శరీరము దేవాలయము, దేహో దేవాలయప్రో. పూజాతే విషయ ఉపభోగ రచన, ఏ ఏ విషయములను ఉపభోగం చేస్తున్నానో ఆ సీక్వెన్స్ అంతా కూడా తే పూజ. నిద్రా సమాధి స్థితి, నేను నిద్రపోయానంటే సమాధిలోకి పోయి సమ్యక్ అధీతి సమాధి, పూర్తిగా నీలో ఐక్యమవడం. సంచార పదయో ప్రదక్షిణ విధి, పదయో పాదములతో, పాదముల జంటతో, సంచార సంచరించేటువంటివన్నీ కూడా ప్రదక్షిణ విధి. సర్వగిరో స్తోత్రాన్ని, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నీ స్తోత్రమే. ఈ ఇంత ఎందుకయ్యా ఒక్క మాట? యద్యత్ కరోమి యద్యత్ కర్మ కరోమి, యద్యత్ ఏ ఏ కర్మలను కరోమి చేస్తున్నాను, తత్తదఖిలం ఓ తవారాధనం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం. పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వగిరో. యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం
శంభో తవ ఆరాధనం. మానస పూజలో బోధించారు. దినము ప్రాతస్మరణ స్తోత్రము, ఆ వెనుకాల శివమానస పూజను పఠించవలను. పఠించే తాత్పర్యాన్ని గ్రహించి ఆత్మార్పణ బుద్ధితో దినంలో చేసే కార్యక్రమాలన్నీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం వలన పరమేశ్వరునికే సమర్పించబడుతున్నాయి అని తెలుసుకొని చేయుటయే జ్ఞానం. అజ్ఞానం యదతోన్యథా, దీనికి మించినది ఏదైనా సరే అజ్ఞానమే అవుతుంది. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మనసం వా అపరాధం. ఇలా చేసినప్పటికీ ఏవో దొర్లుబాట్లు ఉంటాయి, ఏవో అపరాధాలు. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా, కరచరణంతో చేసినటువంటివి కావచ్చు. వాక్ కాయజం, చేతులతోనూ మాటలతోనూ శరీరంతోనూ చేసినవి కావచ్చు. కర్మజం వా, కర్మల వలన కలిగినవి కావచ్చు. శ్రవణ నయనజం వా, వినకూడనివి విని ఉండవచ్చు, కూడనివి చూసి ఉండవచ్చు. లేక మనసులో ఏదైనా దుష్ట సంకల్పం ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. ఈ అపరాధాలన్నీ విహితం వా, తెలిసి కానీ తెలియక కానీ, విహితం అవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మనసం వపరతం. విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ. శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్. యత్ కరోషి, ఏమి చేస్తున్నా, యదశ్నాసి, ఏమి తింటున్నా, యజ్జుహోషి, ఏ కర్మలు చేస్తున్నా, దదాసి యత్, ఈ చేతులతో ఏదైనా ఇవ్వడాలు పుచ్చుకోవడాలు చేస్తే, యత్ తపస్యసి, ఏది మనస్సులో సంకల్పించుకుని చక్కగా అనుష్ఠించి చేస్తున్నానో అదే తపస్సు. కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ప్లీజ్ డూ ఇట్, బట్ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్ యు ఆర్ గివింగ్ టు మీ. విల్ యూ గివ్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి గివెన్ టు మీ? థింక్ ఓవర్. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాజాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ భవతు యన్మే వినిశ్చితం. మన్మనా భవ, బొమ్మైపో, కరిపో నాలో. మన్మనా భవ, జస్ట్ బికమ్ మై సెల్ఫ్, దేర్ ఇస్ నో యోర్స్. మదియాజీ, whatever you do for myself. Mam namaskuru. Highest bhakti and reverence towards that Almighty of the Paramatma or Parapatta. Mame vayeshyasi. You are one with me. Mame vayeshyasi. ఎక్కడైనా భక్తుడు భగవంతుణ్ణి వేడుకొని ప్రమాణం చేస్తాడు. ఇక్కడ భగవంతుడు ఏంటంటున్నాడు? ప్రతిజానే సత్యం తే ప్రియోసి మే. బికాజ్ ఓ మై డియర్ ఫెలో, మై డియర్ ప్రాణి, మై డియర్ జీవ,
You are very dear to me. That is why I promise and tell you, Prati jane priyovasi me satyam te. This is truth, the truth, only truth. Manmana bhava madbhakto madhyaji mam namaskuru. मामे वैश्यसि सत्यं ते प्रतिजाने ప్రియోసి మే. మనము పూజించే అన్నము వైశ్వానర దేవతకు సంబంధించి. వైశ్వానరుడు అంటే ఏమిటి? విశ్వడు, నరులలోనున్న విశ్వడు. విశ్వడు అంటే జాగ్రత్త అభిమాని అయినటువంటి పరబ్రహ్మ రూపాన్ని విశ్వడు అంటారు. ఆయననే వైశ్వానరు. వైశ్వానర అగ్ని అని వేరే పేరు పెట్టుకోవచ్చు. అగ్ని అన్నా కూడా వైశ్వానరు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః. ప్రాణము విడిచే గాలి, అపానము లోపలికి పీల్చే గాలి. ఇన్గ్రెస్ ఇగ్రెస్, అపానము ఇన్గ్రెస్, ప్రాణము ఇగ్రెస్ అని కూడా సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. కాబట్టి ఒక్క మెతుకు నోట్లో పెట్టుకోవడానికి ముందు కూడా ఈశ్వర కృప వలననే ఇది జరుగుతుంది. ప్రతి ప్రాణికి ఆహారాన్ని భగవంతుడే కల్పిస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణోపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అన్నమాచార్య వారు అత్యద్భుతమైనటువంటి కీర్తనలో ఇదే విషయాన్ని పొందుపరిచారు. ఒకసారి చూద్దాం ఆ కీర్తన. నిత్య పూజలివిగో నెరిచిననో, నిత్య పూజలివిగో నెరిచిననో, ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. ఎక్కడున్నారండి పరమాత్మ? ప్రత్యక్షమైనట్టి హృదయస్థమైన పరమాత్మునికి నిత్య పూజలు ఇవిగో నేరిచిన నోహో. ఎరుక కలిగితే, తెలుసుకుంటే, నేర్చుకుంటే నేరిచిన నోహో. తనువే గుడియట తలయే శిఖరమట, తనువే గుడియట తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, కనుగొను చూపులే ఘన దీపములట, కనుగొన చూపులే ఘన దీపములట, తనలో పలి నిత్య పూజలివిగో నేరిచినను. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఆ నేర్చిన అన్నదే కష్టం. ఆ నేర్చుకోవడం, ఆ ఎరుక కలగడం, అంతర్యామిని తెలుసుకోవడం. పలుకే మంత్రమట పదైన నాలుకే కలకలమను పిడి ఘంటయట, పలుకే మంత్రమట జపో జల్ప, పాదైన నాలుకే కలకలమను పిడి ఘంటయట, అలువైన రుచులే నైవేద్యములట, యన్మే విలసితం సకల సుఖం ఆత్మార్పణ దృశ, తవ పర్యాయ సపర్యా పర్యాయ భవతి. తలపులోపలనున్న దైవమునకు ఎక్కడో వెతకాల్సిన పని లేదురా, ఇక్కడే ఉందిరా నాన్న.
ప్రశ్నోపనిషత్తులో కూడా అదే చెప్పారు. తలపు లోపలనున్న దైవమునకు ఏవ ఇహైవాంత శరీరే యస్మిన్నేత షోడశకళా ప్రభవంతి ఇది. ఇహైవాంత శరీరే, ఈ శరీరంలో సహ పురుష, ఆ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. గమన చేష్టలే అంగరంగ గతియట, గతి ప్రాదక్షిణ్యక్రమణం గమన చేష్టలే అంగరంగ గతియట, తమిగల జీవుడే దాసుడట, హరిన ఊర్పులే. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఆలవటములట. ఫ్యానింగ్ యు, సినికర్ర పెట్టి విసిరినట్టుగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే నీకు చేసేటటువంటి వింజామరలయ్యా. క్రమముతో శ్రీ వెంకటరాయ నిత్య పూజలివి. పోతన వారిని తలుచుకున్నాం, పన్నమయ్య గారిని తలుచుకున్నాం, శివానంద లహరిని తలుచుకున్నాం, శివ మానస పూజను తలుచుకున్నాం, భగవద్గీతలోని శ్లోకాలను తలుచుకున్నాం, దక్షిణామూర్తి సందేశం తెలుసుకున్నాం, జపోజల్ప శిల్పాన్ని అన్నీ ఒక్క విధంగానే జపోజల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన. శ్లోకాన్ని ఒక్కసారి పఠించుకొని క్లోజ్ చేసాం. జపోజల్ప సకలం శిల్పం సకలమపి ముద్రా విరచన, గతి ప్రాదక్షిణ్యక్రమణం జాగృతి విధి, ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశ, సపర్యా పర్యాయా తవ భవతు యన్మే విలసితం. జపోజల్పః శిల్పం సకలమపి ముద్రా విరచన, గతి ప్రదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి, ప్రణామః సంవేశః సుఖం అఖిలమాత్మార్పణదృశ, సపర్యా పర్యాయా భవతు యన్మే విలసితం. అఖిలమాత్మార్పణదృశ సపర్యా పర్యాయా భవతు యన్మే విలసితం. ఆత్మార్పణదృశ సపర్యా పర్యాయా భవతు యన్మే విలసితం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, సోహమస్మి సోహమస్మి. శివోహం 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 శివోహం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.